కార్యక్రమాన్ని మన ప్రియతమ ప్రాజెక్ట్ అధికారి వారితో పాలకవర్గ సమావేశానికి మిగతా సిబ్బంది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సహకరించాలండి. మిగతా సిబ్బంది దయచేసి బయట ఉండాలి. ఎవరెవరికైతే సీట్లు కేటాయించారో వాళ్ళందరూ కూడా దయచేసి అందరూ ఆశీస్సులు కండి రాజు గారికి. అలాగే ఆనరబుల్ ఎంపీ అరకు ఈ నాడు నేడులో పిల్లల బట్టి మీడియా మిత్రులు కూడా అందరూ ఇనిషియల్ ఫోటోస్ తీసుకోండి. సీతంపేట్ గవర్నింగ్ బాడీ సమావేశానికి విచ్చేసిన చేయండి. విత్ వాట్ ఫండ్స్ వీ కెన్ మీట్ ఇట్, విల్ వర్క్ అవుట్ ఆన్ దట్. బట్ యూ టేక్ నెసరీ స్టెప్స్ టు ఐడెంటిఫై. సో బేర్ మినిమం ఎంత పెట్టుకోవాలి, ఎంత సఫిషియెంట్ అవుతుంది, అది ఒక వర్కౌట్ చేసి ఫినాన్స్ వెళ్ళింది. ఫినాన్స్ కన్కరెన్స్ కి అక్కడ సెగ్లెక్టెడ్ ఏరియాగా భావిస్తున్నాం. ఎందుకంటే 200-300 మందికి మనకు అన్ని స్కూల్స్ లో కూడా అమ్మఒడి నుంచి మనం 1000 అదే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్ లో కానీ టోల్డ్ బై ప్రాజెక్ట్ ఆఫీసర్ 2019 లో మనం ఈ గవర్నింగ్ బాడీ మీటింగ్ జరుపుకున్నాము. తర్వాత కోవిడ్ కారణాల వల్ల రకరకాల కారణాల వల్ల ఈ గవర్నింగ్ బాడీ మనం చేయలేకపోయాము. సో ఈ రోజు చాలా మంచి సంకేతం. ఈ టుడే వి ఆర్ కండక్టింగ్ దిస్ గవర్నింగ్ బాడీ మీటింగ్. ఈవెన్ ఇఫ్ గవర్నింగ్ బాడీ మీటింగ్ వాజ్ నాట్ దేర్, గౌరవ మెంబర్స్ అందరూ కూడా ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ మనం ఎన్నోసారి ఐటీడీకి వచ్చి రివ్యూ చేయడం జరిగింది. సో గవర్నింగ్ బాడీ లేకపోయినా కూడా ఇట్ వాజ్ కంటిన్యూస్లీ అండర్ ద మానిటరింగ్ అండ్ అబ్జర్వేషన్ వాట్ ఎవర్ వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇంతకుముందు రెవెన్యూ మినిస్టర్ గారు, స్పీకర్ గారు కూడా గతంలో మనం ఇక్కడ వచ్చి రివ్యూ పెట్టడం జరిగింది. ఈవెన్ మినిస్టర్ గారు కూడా సిద్రి అప్పలరాజు గారు కూడా ఈ విషయాలు వెంటనే పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా మనకి 2 సంవత్సరాలు మీటింగ్ జరగలేదు కాబట్టి చాలా ఇష్యూస్ డిస్కస్ చేయాల్సినవి ఉండొచ్చు. దాంట్లో కొన్ని ముఖ్య అంశాలు, ముఖ్యంగా విద్యా విధానం, వైద్య విధానం, తర్వాత ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ ఎలా నడుస్తున్నాయి, తర్వాత లైవ్లీహుడ్ మీద ఐటీడీ ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు, దీనికి మనం డిస్కషన్స్ కొంత ప్రాధాన్యతగా తీసుకుంటాము. తర్వాత ఏదైనా మెంబర్స్ అందరూ కోరుకునేది ఉంటే ఆ డిస్కషన్స్ కూడా చేసుకుంటాము. Rural water supply also is one of the important issues in the tribal areas, so that issue will also be taken up on the priority basis. Gatamlo jarigina meeting ki action taken report, we will go through it, but as meeting is being conducted almost after 2 years, the ATR relevance anni vishayalo undachchu undakavochu. So okasari manam ATR of the last meeting will go in a brief space. కొన్ని విషయాలు మీరు ఏదైనా ఇంకా కూడా దాంట్లో పెండింగ్ ఉన్న ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ డిస్కషన్ చేసుకొని, బికాస్ ATR మైట్ నాట్ బి రిలివెంట్ టుడే ఆఫ్టర్ 2 years, సో వీ కెన్ క్విక్లీ గో త్రూ ద ATR ఆఫ్ ద ప్రీవియస్ మీటింగ్ అండ్ దెన్ వీ విల్ స్టార్ట్ విత్ ద ఎజెండా ఆఫ్ ద టుడేస్ మీటింగ్. పిఓ గారు ATR రిలివెంట్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయి దోస్ వీ కెన్ డిస్కస్ అండ్ దెన్ విల్ గో ఫర్ ద టుడేస్ ఎజెండా. అందరికీ నమస్కారం. 34 రోడ్స్ అండ్ 68 crores ఎంతో మనం రోడ్స్ టేకప్ చేయడం స్టార్ట్ చేసాం. పాలకొండ నియోజకవర్గంలో 27, ఆమదాల వలసలో 4, 114 ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్స్ 10 crores వ్యయంతో శాంక్షన్ చేస్తున్నారు. వర్క్స్ ఇంకా స్టార్ట్ అవ్వాలి. అలాగే మైనర్ ఇరిగేషన్ వర్క్స్ కూడా 8 గ్రామాలు మరియు పాతపట్నంలో 3 విలేజెస్ కి 1 crore అంచనాతో సిసి రోడ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ కింద మనం బేస్ కాంపోనెంట్ లో 72 crores వర్క్స్ టేకప్ చేసాం. దీనివల్ల మనకి 48 కోట్లు ఎంటైటిల్మెంట్ వచ్చింది. దీనికి మనం వర్క్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే ROFR పట్టాలు కూడా మనం మొత్తం 24 మంది ట్రైబల్స్ కి 49,000 ఎకరాల వరకు మనం కొండపోడు పట్టాలు ఇచ్చాం.
ఇందులో పాలకొండ నియోజకవర్గానికి 11,350 ట్రైబల్స్ గాను 28,000 ఏకర్స్, అలాగే పాతపట్నం నియోజకవర్గంలో 8,000 ట్రైబల్స్ కి 14,000 ఎకరాలు, ఆమదాలవలస నియోజకవర్గంలో 470 ట్రైబల్స్ గాను 1000 ఎకరాలు, ఇచ్చాపురంలో 358 మంది ట్రైబల్స్ కి 568 ఏకర్స్, పలాసలో 1800 ట్రైబల్స్ గాను 3,000 ఏకర్స్, నరసన్నపేట కాన్స్టిట్యుయెన్సీ 920 ట్రైబల్స్ కి గాను 1,200 ఎకరాలు, అండ్ టెక్కలి నియోజకవర్గంలో 600 మంది ట్రైబల్స్ కి 800 ఏకర్స్, మొత్తం 24,000 మంది ట్రైబల్స్ కి మనం పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాగే డీకేటీ పట్టాస్ కూడా 12,000 మంది ట్రైబల్స్ కి 18,000 ఎకరాలు రెవెన్యూ భూమిని పట్టాలుగా ఇవ్వడం జరిగింది. అది కొండల ప్రాంతం అంతా విచిత్రంగా ఉంటాయండి. ఇక్కడ జరిగే విధంగా వేరే ఉంటాయి, ఐసోలేటెడ్గా వేరేగా ఉంటాయి. అంటే పిల్లలకి, ఆడపిల్లలకి ధైర్యం కలిగించే విధంగా మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి అని సీసీ కెమెరాస్, కొంచెం మనం అంటే ఎక్విప్మెంట్ టెక్నికల్గా మనం ముందు ఉన్నాం కాబట్టి కొంచెం ఐ వాంట్ యూ టు ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ ఇది నోట్ డౌన్ చేయండి. ఏమంటారు వీళ్ళు వేక సెక్షన్స్, వీరు హాస్టల్ ఉంటారు, వీ పిల్లల మీద కొన్ని సమస్యలు వాళ్ళు మంచిగా లేదు అని అనుకుంటారు. అది చాలా తప్పండి. మా తాలూకా మా పిల్లలకి చాలా తప్పుగా చూసే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే గవర్నమెంట్ ఇంత రెడ్డి శాంతి గారు మీరు చెప్పారు, కానీ నాకేమనిపిస్తుందంటే టీచర్స్ ని లేడీస్ ని పెట్టడం వల్ల రేపు పొద్దున అమ్మాయిలు స్కూలింగ్ వరకు మనం రక్షత భద్రత ఇస్తాం, వాట్ నెక్స్ట్? సో నేనేమనుకుంటున్నానంటే ప్రతి స్కూల్లో ప్రతి స్టూడెంట్ కి అవేర్నెస్ అన్నది వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ తో నేర్పిస్తూ వాళ్ళకి సెల్ఫ్ గా వాళ్ళకి కాన్ఫిడెన్స్ కల్పించాలి. అది ఫస్ట్. ఆ తర్వాత ప్రతి స్కూల్ కి లేదు, ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం బాగా రక్షిస్తాము, రేపు పొద్దున్న వాళ్ళ లైఫ్ లాంగ్ ఎండ్ వరకు కూడా ఉండాలి. కాబట్టి మనం దిశ ఎలా ఉంది అలాగే కాకుండా Good point raised by Honorable ZP. Awareness about Disha app in all our tribal schools also. Already చేసి ఉన్నారు, but one more round of that can be done so that this aspect also is covered. పనిష్మెంట్ ఇవ్వాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఖచ్చితంగా మీరు చెప్పిన పరిగణలో తీసుకొని ఆచరించేద్దాం. ఇప్పుడు అది ఆమె జడ్పీ చైర్మన్ గారు చెప్పిందంటే ఆ అవేర్నెస్ కూడా అవసరం. ఆ దిశ తాలూకా ఇది కూడా మళ్ళీ మరి కొంత వివరంగా వాళ్ళకి ట్రైన్ చేస్తే హాస్టల్లో ఉన్న వాళ్ళలో ప్రొటెక్షన్ ఉంటుంది అన్నది ఆలోచన. మీరు ఒకసారి ట్రైబల్ స్కూల్స్, ట్రైబల్ హాస్టల్స్ మనకు ఉన్నటువంటి స్టాఫ్ ప్యాటర్న్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ప్యాటర్న్ ఒకసారి మీరు ట్రై టు చార్ట్ అవుట్ ది ఒక చార్ట్ ప్రిపేర్ చేయడం. అండ్ ఎక్కడైనా కానీ మేడం గారు చెప్పినటువంటి హాస్టల్స్ లో జెంట్స్ స్టాఫ్, వెదర్ ఇట్ ఈస్ టీచింగ్ ఆర్ నాన్ టీచింగ్, మోర్ లెస్ దాన్ 50 years ఆఫ్ ఏజ్ వాళ్ళైనా, లేకపోతే లేడీస్ పెట్టాల్సినటువంటి ప్లేస్ లో జెంట్స్ ఎక్కడైనా ఉంటే లెట్ us rationalize them. దీన్ని ఏమి పెద్దగా చెప్పుకోవడానికి మాట్లాడుకోవడానికి ప్రియో గారు జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఏ ఇంపార్టెంట్ ఇష్యూ, రేషనలైజ్ చేసేద్దాం. ఇది స్టేట్ యాజ్ ఏ హోల్ ఒక పాలసీ మేకర్లో ఈ స్టేట్ లీడ్ చేసినటువంటి పరిస్థితి అని నేను అనుకుంటున్నాను. కాబట్టి బెటర్ ఇప్పుడు వాళ్ళని పంపించారంటున్నారు. ఏమా వర్కర్స్ ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు సార్, వాళ్ళకి ఆల్రెడీ పంపించారు. కాబట్టి ఈ గవర్నింగ్ జనరల్ బాడీ ఏదైతే పంపించారో దాన్ని అతి తొందరగా క్లియర్ చేసి ఈ గవర్నమెంట్ ఓవర్కమ్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉందని చెప్పి మనం ఇది ఒక రెజల్యూషన్ కింద మూవ్ చేసి గవర్నమెంట్ కి పంపించడం దట్ ఇట్ షోస్ ఆఫ్ దిస్ సీరియస్నెస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఇప్పుడు మన దగ్గర కూడా 6 మంది ఆయా పరిగణలో తీసుకొని ఈ సమావేశంలో కూడా మరి దాని మీద
మనం పంపించి ఖచ్చితంగా ఆచరణ జరిగేటట్టుగా చేద్దామని తెలియజేస్తున్నాం. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నోటీస్ లో సార్ ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు మనకి టోటల్గా మనకి 981 టీచర్స్ ఉంటే అందులో 220 వరకు లేడీ టీచర్స్ ఉన్నారు సార్. గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్ మనకి 18 ఉన్నాయి సార్. 50+ ఉన్న వాళ్ళందరినీ కూడా మనం గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్కే వేస్తున్నాం సార్. అయితే కొంతమంది ట్రాన్స్ఫర్స్లో ఎప్పుడో వచ్చిన రెగ్యులర్ టీచర్స్ని మాత్రం మనం అక్కడి నుంచి మూవ్ చేయలేకపోతున్నాం సార్. నాట్ ఓన్లీ లేడీ టీచర్స్ సార్, క్లాస్ 4 స్టాఫ్ని కూడా మేము కదపలేకపోతున్నాం సార్. మొదటి అంశంగా విద్య సంబంధించిన అంశంలో అనేక విషయాలు అంటే సిఆర్పీకి సంబంధించిన రెగ్యులరైజేషన్ మొదటి నుంచి ఈ ప్రాంతంలో ఇష్యూ, అది దాన్ని కూడా టేకప్ చేయాలని చెప్పి, అలాగే ఇక్కడ ప్లస్ అన్ని ఐటీడీఏలో కూడా భాషా పండితులకు సంబంధించిన ఇందాక మేడం రైస్ చేశారు, సవర భాష సంబంధించిన టీచర్స్ అందరూ కూడా వాళ్ళ జీతాలకు సంబంధించి సకాలంలో పడక ఇబ్బంది పడుతున్నారు. దానికి కేంద్రం నుంచి అది కేవలం టెక్స్ట్ బుక్స్ కి మిగతా వాటికి ఉపయోగించాలి కనుక డబ్బులు ఇవ్వలేకపోతున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి చెప్తున్నారు. ముఖ్యంగా ఇది మనం భాషా పద్ధతి జీతాల విషయంలో ఎక్కడి నుంచి అని ఇంకో అకౌంట్ నుంచి అని తీసుకొచ్చి సకాలంలో వచ్చే విధంగా ఒక ప్రయత్నం అయితే జరగాలి. కేంద్రం సర్వశిక్ష అభియాన్కి ఇచ్చే డబ్బుల్లో దీనికి ఇవ్వటం లేదు కాబట్టి ఇవ్వటం లేదు అంటే కరెక్ట్ గా దాని గురించి ఆలోచన చేసి దాన్ని సక్రమంగా వచ్చే విధంగా ఒక చర్య తీసుకోవాలి. ఆ విధంగా ఈ సిఆర్టీ ఇష్యూ మళ్ళీ అందరూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఏంటనేది చెప్పడం జరిగింది. ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ హాస్టల్స్లో సార్ మై స్పెషల్ రిక్వెస్ట్, ఇప్పుడు మనం ఎన్ని ఇలా మన అవేర్నెస్ పెట్టుకున్నా ఇంకా ఇలా ఏం చేసినా సరే మళ్ళీ రిపీట్ అవుతుంది. అట్లా కాకుండా మనకి టీచర్ స్టాఫ్ క్వార్టర్స్ ఉన్నాయి అండ్ అన్ని ఐటీడీఏ స్కూల్స్లో ఎక్కడ కూడా క్వార్టర్స్ సరిగ్గా లేవు. ఆ క్వార్టర్స్ మనం బాగు చేయించుకుంటే టీచర్స్ అక్కడే ఉంటారు అండ్ టీచర్స్కి అయితే కమిటీలు వేయించి ఎవరికి వాళ్ళకి వర్క్స్ అసైన్ చేసేస్తే ఎప్పటికప్పుడు టీచర్స్ మానిటరింగ్లో స్కూల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని మనం చక్కగా పిల్లలు అనేది చూసుకోవచ్చు. అయితే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో వర్క్ చేసిన టీచర్గా మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను స్కూల్లో కంప్లీట్గా ఉండిపోయి వర్క్ చేయడం వల్ల అండ్ ఆ స్కూల్లో చాలా చక్కగా ఉండేది. అట్లనే టీచర్స్ కంప్లీట్గా క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో మనం బాగు చేసుకుంటే ఈ సమస్యను మనం పరిష్కరించవచ్చు. అలాగే అండ్ ప్రతి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో గర్ల్సే కాదు బాయ్సే కాదు మెడికల్ రూమ్స్ వాళ్ళే సొంతంగా ఏదో ఒక రూమ్ని పెట్టుకుంటున్నారు. అట్లా కాకుండా ప్రత్యేకించి ఒక మెడికల్ రూమ్ మేము ఏర్పాటు చేసుకొని ఏదైతే మనకి అక్కడ ఒక ఏఎన్ఎంని ఇస్తున్నారు, లేకపోతే ఊర్లో ఉన్న ఏఎన్ఎం వచ్చి చూస్తున్నారు, కాకపోతే వాళ్ళకి టాబ్లెట్స్ కానీ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కానీ ఇలా ఏవైతే మెడికల్ సంబంధించి ఉన్నాయో ఏదో ట్రాన్స్పెట్లను లేకపోతే ఎక్కడో అక్కడ పెట్టుకొని అలా స్కూల్స్లో ఉంటున్నాయి. అలా కాకుండా ఒక మెడికల్ రూమ్ మనం ప్రత్యేకించి ఏర్పాటు చేసుకొని అన్ని నాట్ ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఏంటి ఉన్నాయి వాళ్ళకి ఒక చార్ట్స్ అన్ని ప్రతి స్కూల్స్లో ఇస్తారు. కాకపోతే ఆ చార్ట్లు ఏదో రూమ్లో పడేస్తారు. ఆ చార్ట్స్ డిస్ప్లే చేసుకోవడానికి పిల్లలకు ఒక అవగాహన ఉండడం కోసం ఈ మెడికల్ రూమ్స్ అనేది మనం కొంచెం అభివృద్ధి చేయడానికి మనం ఆలోచిస్తే ఈ మీటింగ్ ప్రకారంగా పిల్లలకి మనం ఎంతో కొంత యూజ్ చేస్తే వాళ్ళకు ఉపయోగపడేటట్టు ఉంటామని చెప్పి నా ఒపీనియన్ సార్. మెడికల్ ఆఫీసర్స్, ఎంపీహెచ్ఎల్స్ అందరూ కూడా ఈ 2 సంవత్సరాల్లో అన్ని ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాలైనా ఉండొచ్చు, ప్లేస్ ప్రాంతాల్లో దే హ్యావ్ డన్ వెరీ హ్యూమన్ సర్వీస్. అందరికీ చాలా సర్వీస్ ఇచ్చారు కాబట్టి ఫ్రమ్ మై సైడ్ ఆల్సో ఐ అప్రిషియేట్ దేర్ సర్వీసెస్ అండ్ వి థ్యాంక్ దెమ్ ఆల్. ఇప్పుడు మన ఐటీడీఏ ప్రాంతంలో కూడా సీతంపేట ఏరియా హాస్పిటల్ ఉండొచ్చు, అన్ని సిహెచ్సిస్ లో కూడా నాడు నేడు వర్క్స్ నడుస్తున్నాయి. కొంత మధ్యలో కొన్ని కారణాల వల్ల స్లో అయినాయి, బట్ మళ్ళీ పికప్ అవుతున్నాయి. ఐ లాస్ట్ యూఐటీడీఏ యాజ్ వెల్ యాజ్ సబ్సిక్వెంట్లీ డిఎంఎండ్హెచ్ఓ అండ్ ఎంపీ డిఎంఎండ్హెచ్ఓ ఐటీడీఏ టు గివ్ అ బ్రీఫ్. నేను డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ అండ్ ఇక్కడ సీతంపేట హాస్పిటల్కి సూపరింటెండెంట్ అండ్ జనరల్ సర్జన్ అండి. సో సార్ యాజ్ పర్ యువర్ ఇన్స్ట్రక్షన్ సార్, మనం కొత్తగా ఇప్పుడు ఐటీడీఏలో డెవలప్ చేస్తాం సార్. ఒకటి హిమోగ్లోబినోపతిస్ టెస్టింగ్ సార్, అది ఆల్రెడీ మనం ఆర్బీఎస్కేలో ఐడెంటిఫై చేసిన విధంగా కాకుండా మొత్తం మన స్కూల్స్ అన్నింటిలో ఉన్న పిల్లలకి, అలాగే గర్భిణీలకి, అలాగే వాళ్ళ హస్బెండ్స్కి కూడా మనం సికిల్ సెల్ టెస్టింగ్ అండ్ ఎలక్ట్రోఫోరెసిస్ చేయిస్తున్నాం సార్. అది ఈ మధ్యన అది టెండర్స్ అయింది సార్. అండ్ టెండర్స్ కూడా ఆల్రెడీ జమ్స్ హాస్పిటల్ వాళ్ళు దక్కించుకోవడం జరిగింది సార్. వర్కింగ్ ఒక 10 daysలో స్టార్ట్ అవుతుంది సార్. అండ్ ఈ మధ్యనే మనం విలియాపుట్టి మండలంలో సార్ ఒక విలేజ్లోని మనకి సికేడి కేసెస్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి మనం జమ్స్ హాస్పిటల్ ద్వారా
టెస్టింగ్ కూడా చేయిస్తున్నాం సార్ RFTs అవి. సో అందులో ఐడెంటిఫై అయిన వాళ్ళకు కూడా మనం డయాలసిస్ అలాగే ఈ నెఫ్రాలజీ కన్సల్టేషన్స్ అనేవి ఏర్పాటు చేయిస్తున్నాం. మరి ఈరోజు అతి తక్కువ సబ్జెక్టుల మీద రివ్యూ అయింది. కరెక్ట్ గారు చెప్పినట్టుగా మరి దీన్ని పీరియాడికల్గా చేస్తే ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు కూడా జరిపేందుకు అవకాశం ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. ముఖ్యంగా కొన్ని అంశాలు మీ దృష్టికి తేవాలి. ఎందుకంటే అందరూ ముఖ్యులందరూ ఉన్నారు, జిల్లాకు సంబంధించిన ముఖ్యులు ఉన్నారు, అలాగే అధికారులకు సంబంధించి మీరు HODగా మీరు ఉన్నారు. కాబట్టి వైద్య విభాగానికి సంబంధించి పాల్గొండ ఏరియా హాస్పిటల్ ఉంది. దాంట్లో డయాలసిస్ యూనిట్లు ఉన్నాయి. ఇదివరకు మంత్రి అప్పలరాజు గారికి చెప్పడం జరిగింది, ఆయన దృష్టిలో కూడా తేవడం జరిగింది. అక్కడ డయాలసిస్ పేషెంట్స్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సో టు మినిమైజ్ దట్ ఒక 2 డయాలసిస్ యూనిట్లు అడిషనల్ యూనిట్స్ కావాలి. ముఖ్యంగా అదే అంటే ఇప్పుడు హెపటైటిస్ బి పేషెంట్స్ని అకామిడేట్ చేయడానికి ఒకే బెడ్ ఉంది. సో అడిషనల్గా ఇంకొక బెడ్ అవసరం అనేది అక్కడ హాస్పిటల్ తరఫు రిక్వైర్మెంట్. దాంతోపాటు ఒక 300 MA ఎక్స్రే యూనిట్ కూడా అవసరం. అదొకటి. మరి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వీరఘట్టం, దానికి యాక్చువల్గా కస్తూర్బా గాంధీ స్కూల్ రేగులపాడు అన్నదానికి అడ్జసెంట్గా ఒక సైట్ అలాట్ చేశారు. బట్ అది యాక్చువల్గా వీరఘట్టం టౌన్ నుంచి ఒక 5.5-6 కిలోమీటర్స్ దూరం. సో అడ్మిషన్స్ తీసుకోవడం కానీ కాలేజ్ లాంగ్ లైఫ్ కోసం చూస్తే మాత్రం ఖచ్చితంగా నేను కలెక్టర్ గారు కోరేది ఏంటంటే అది వీరఘట్టం అడ్జసెంట్గా ఉన్న వితిన్ ఒక 1/2 కిలోమీటర్ రేడియస్లో ఉన్న ఒక ప్లేస్ ఐడెంటిఫై చేస్తే ఆ కాలేజ్ని దాంట్లో ఉన్న అడ్మిషన్స్ని మేము ప్రమోట్ చేయడానికి కూడా మాకు కూడా అవకాశం ఉంటుందని మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను. మరి మూడో అంశం ఏంటంటే గత డిసెంబర్ 17న మీరు యూఆర్ వెరీ జనరస్ టు గివ్ అస్ ఎ డేట్ ఫర్ IAB2. యాక్చువల్గా ఆ రోజు అంటే సీఎం గారు విశాఖపట్నం విజిట్ ఉండడం వల్ల అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా విశాఖపట్నం వెళ్ళడం వల్ల ఆ ప్రోగ్రామ్ని వాయిదా వేశారు. అంటే ఇట్ వాజ్ యాక్చువల్లీ డిజైన్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మైనర్ ఇరిగేషన్ సోర్సెస్. ఏదైతే మేజర్ ఇరిగేషన్ సోర్సెస్ అని మనం జూన్ జూలైలో చేస్తాం. సో IAB2 అనేది త్వరలో పెడితే ఈ వర్క్ సీజన్లోన ఏదైతే MGNREGS మెటీరియల్ ఫండ్ ఉందో అది కన్వర్జెన్స్ కింద వాడుకుని వాటి డెవలప్మెంట్ తర్వాత ఏవైతే డెవలప్డ్ స్టేజ్లో ఉన్న స్ట్రక్చర్స్ని అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుందని ఒకసారి మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే కన్వీనియంట్ డేట్ ఫ్రమ్ యువర్ సైడ్ విల్ బి మచ్ హెల్ప్ఫుల్ ఫర్ దిస్ ఏరియా. పర్సంటేజ్ ట్రైబుల్ కూడా ఉన్నారు. ఉదాహరణకి మా నగర పంచాయతీలో కూడా తిమ్మైపేట ఊరు ఉంది. ఆ ఊర్లో 100% ఉన్నారు సార్. గోపురపురం, తిమ్మైపేట, అలాగే వంగరవనంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. సంఘం, పట్టుమంతరం, కొండచక్రపల్లి, అలాగే శ్రీహరిపురం, కురుసింగి, అలాగే రేగి హౌస్లో మరి గదపేట, అలాగే కొండగూడెం, సత్తపేట మండలంలో మరి టౌన్లో ఉన్న ఊరికి ఐడి నుంచి కూడా 1 crore బీటీ రోడ్ కూడా గతంలో జరిగింది. కాబట్టి మా ప్లేన్ ఏరియాలో కూడా ఏవైతే మనకి ఐటీకి మన ట్రైబల్ వస్తే మాకు కూడా అన్ని డెవలప్ చేయాలని కోరుతూ మరి టైం తక్కువ ఉంది కాబట్టి ముఖ్యంగా నాకు కూడా నేను డిగ్రీ చదువులు కూడా ఈ కొండలో తిరిగాను. IAS ఆఫీసర్స్ కూడా నాకు అటవీ ఈ ప్రాంతం అంటే నాకు చాలా ఇష్టం. అటవీ సంపద చూసి ఈ ప్రాంతం చూసినా కాబట్టి ముఖ్యంగా అటవీ సంపదని మనం మరి గతంలో ఏ విధంగా ఉంది అదే విధంగా మనం కాపాడాలని, మన పసుపు కూడా 6% ఉంటుందని నేను ఎక్స్పర్ట్స్ కమిటీలో మన అసెంబ్లీలో లాస్ట్ నేను మాట్లాడినప్పుడు కూడా మనం చెప్పారు. పసుపుని అదేగా ఎక్కువగా పండించాలని, అదేవిధంగా మన చింతపండు కానీ, పైనాపిల్ కానీ, క్యాషు కానీ, అలాగే మ్యాంగో, అలాగే కొండారెట్టిపరు, ఇవన్నీ కూడా మన ఈ ప్రాంతానికి మంచి పేరు ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఇది డెవలప్ చేయాలి, కొనసాగించాలని నేను కోరుతూ all CLCs in the district